ఇండియాని ప్రేమించే వ్యక్తిగా, బీజేపీకి ఓటు వేసిన వ్యక్తిగా, నితిన్ గడ్కరీ గారిని గౌరవించే వ్యక్తిగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు E85, E100 ఇథనైల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ సామాన్య ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఇథనైల్ వల్ల మైలేజ్ తగ్గిపోతుంది. 2023 కంటే ముందు వచ్చిన కోట్లాది కార్లు, బైకులు ఇథనైల్ కోసం డిజైన్ కాలేదు. వాటికి ఏదైనా నష్టం జరిగితే బాధ్యత ఎవరిది? ఇథనైల్ కోసం చెరుకు, మొక్కజొన్న అవసరం. ఈ పంటలకు నీటి పరిష్కారం ఏమిటి? మరో ముఖ్యమైన ప్రశ్న, దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ఇయర్ కి 22 లక్షల కోట్లు. అందులో పెట్రోల్ కి కేవలం 15% మాత్రమే. మిగిలింది డీజిల్, ఎల్పీజీ, జెట్ ఫ్యూయల్, పెట్రోకెమికల్ కోసం వాడుతున్నాం. ఈ లెక్క ప్రకారం 100% ఇథనైల్ వాడినా మన సేవింగ్స్ 4 లక్షల కోట్లు దాటవు. దీనికోసం కొత్త పాలసీలు తీసుకురావాలి. స్పెషల్ వాటర్ సోర్స్ ఏర్పాటు చేయాలి. అన్నింటికీ మించి మధ్య తరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అసలు అండమాన్ నికోబార్ దగ్గర ఏదో పెట్రోలియం నిల్వలు దొరికాయి, ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఉన్నాయంటున్నారు కదా, మళ్ళీ మధ్యలో ఈ పెంట ఏంటి? ప్రజల అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ కొత్త పాలసీ తీసుకొచ్చే ముందు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించాలి. ప్రభుత్వం మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నా, ఒకసారి సోషల్ మీడియా ప్రజా వ్యతిరేకత చూడండి, తర్వాత మీ ఇష్టం. ఫైనల్ గా నా మాటల్లో నిజం ఉందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరే వరకు షేర్ చేయండి. జై హింద్.